నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడం కోసం 2 అంశాల మీద దృష్టి సారించినట్టుంది. ఇదే అంశాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఆ 2 అంశాలు ఏమిటంటే, ఒకటి మద్య వ్యాపారం. దాన్ని బాగా పెంచాలి. ఇప్పటికున్న ఆదాయానికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక అంశము. అలాగే మనము స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనము, అలాగే అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని అమ్మేసి, అంటే విదేశీ మార్కెట్లో అమ్మేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే పని మీద దృష్టి సారించాలని చెప్పి వారికి ఆదేశాలు జారీ చేయటం మనం ఈ మధ్య కాలంలో విన్నాం. అదే అంశం మీద ఇప్పుడు అధికారులు ఉరుకులు పరుగులతో ఉన్నారు. ముఖ్యంగా మద్యం విషయంలోకి వచ్చేసరికి, అంటే సింధూరం సంగతి అది టెండర్ పాలక ప్రకటించాలి. ఆ తర్వాత దానికి అంటే కొంత టైం టేకింగ్. ఇది ఆల్రెడీ ట్రాక్లో ఉంది కనుక మద్యం వ్యాపారం దీని మీద ఎక్కువ దృష్టి సారించినట్టు మనకు అనిపిస్తుంది. గతంలో ఉన్నదానికి కనీసం 5-10 వేల కోట్ల రూపాయలన్నా ఎక్కువగా ఆదాయాన్ని కనుక మనం సాధించగలిగితే, మనం ప్రస్తుతం హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలను సజావుగా నిర్వహించడానికి లేకపోతే అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆయన నిశ్చయంగా చెప్పినట్టు మనకు అనిపిస్తుంది. మన రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలన్నిటిని నెరవేర్చడానికి ఏదో ఒక విధంగా ఆర్థిక వనరులను పెంచుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఎంతసేపటికి అప్పులు తీసుకురావటం, అప్పుల్ని సంక్షేమ పథకాలకు కనుక వినియోగిస్తే అభివృద్ధి సంగతి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్యానం చేసింది ఉచితాలకు సంబంధించి. సో అయినప్పటికీ ఆ ఉచితాలు కనుక లేకుండా ఉంటే ఎన్నికల ప్రచారంలో గెలవటం కష్టం కనుక ప్రతి రాజకీయ పార్టీ ఇదే ఎత్తుగడను తీసుకొని ముందుకు వెళ్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇక మన రాష్ట్రం విషయంలో గత ప్రభుత్వము మద్యం వ్యాపారం నుంచి ఎలాంటి ఫలితాలు సాధించింది, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తోంది అనే అంశాలను కొంచెం మనం లోతుగా కనుక పరిశీలిస్తే, ఈ మద్యం వ్యాపారమే ప్రధాన ఆర్థిక వనరుగా చేసుకొని పాలన సాగిస్తున్న కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం మద్యానికి సంబంధించి మాట్లాడుతున్నాం కనుక చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇది. రకరకాల అన్వేషణ చేసి తద్వారా ఆర్థిక వనరులను పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ మద్యాన్ని ప్రతి రాష్ట్రం ఎందుకు ప్రాథమిక లేకపోతే అత్యంత ప్రాథమికమైన అంశంగా తీసుకుంటున్నాయనే దాని మీద చూస్తే, తమిళనాడు రాష్ట్రం, మన ప్రక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం ద్వారా సంపాదిస్తూ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే 40,000 కోట్ల రూపాయలతో కర్ణాటక, ఆ తర్వాత స్థానంలో కేరళ, ఇలా రకరకాల రాష్ట్రాలు, అంటే మన దక్షిణాది రాష్ట్రాలు కనుక చూసుకుంటే. అలాగే 25,000 కోట్ల ఆదాయంతో తెలంగాణ, 29,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మద్యం వ్యాపారం ద్వారా ఆర్జన చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. బడ్జెట్ ఎక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గణాంకాలు అనేవి ఎక్కడ ఏమాత్రం పొంతం లేదు. అయినప్పటికీ దీన్నే కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆస్కారం ఉంది. అంటే రకరకాల ప్రశ్నలు వస్తాయి. అంటే ఎక్కువ మందికి తాగించాలని అనుకుంటున్నారా, లేకపోతే ఎలాగైనా సరే మనం డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇది డిబేట్కి సంబంధించిన అంశం అవుతుంది. తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఇంకాస్త పెంచుకోవడం కోసం ఇప్పుడున్న 25,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లకు ఇంకా కొంచెం పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ₹10, ₹20, ₹40 ఇలా పెంచుకోవడం. అది ఏదో ఆ భాష వాడటానికే మనకు అసహ్యంగా ఉండదు. క్వార్టరు, హాఫ్, ఫుల్ అంటారు కదా. వీటి మీద పెంచుకుంటూ వెళ్ళిపోతే మందుబాబులు పూర్తిగా రివర్స్ అయిపోయారు. అలాగే ప్రతిపక్షాలు ఎప్పట్లాగానే మద్యం మీదే ఈ ప్రభుత్వం మనుగడ కొనసాగుతుంది అని చెప్పి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో ఏడాది ఆర్థిక మద్యం ద్వారా వచ్చే ఆర్థిక వ్యాపార లావాదేవీలను పెంచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, దీన్ని మనం ఈ మద్యం వ్యాపారం అనేది ఇక్కడ మన రాష్ట్రంలో ఒక దాన్ని అనుసరిస్తున్నారు. దానికి ఏంటంటే వేలం వేయటం, తద్వారా దుకాణాలను కేటాయించడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి
3,396 అంటే 3,396 మద్యం దుకాణాలు ఉన్నాయి. 18,857 బార్లు, రెస్టారెంట్లకు కూడా అనుమతినిచ్చారు. ఇక వేల సంఖ్యలో ఈ బెల్ట్ షాపులు అంటారు కదా, ఈ బెల్ట్ షాపులు ఉన్నాయనేది అనధికారికంగా మనకు తెలుస్తున్న అంశం. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది, సందులో ఈ బెల్ట్ షాపులకు అనుమతినిచ్చేసారు, రాజకీయ పునరావాసంగా చాలామంది ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అని రకరకాల విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షం అనేది విమర్శ చేయాల్సిన దానికి అవసరం ఉంది. ఇదంతా ఎందుకు అంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నకిలీ బ్రాండ్లను విక్రయించిందని, అలాగే జే ట్యాక్స్ అనేది ఒకటి కొత్తగా అమలు చేసిందని, తద్వారా చౌకబారుగా ఈ మందులన్నీ అమ్మేసిందని, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మందును తక్కువ ధరలకే అందిస్తామని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఇంకొక అడుగు ముందుకు వేసి అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి అత్యంత కారు చౌకగా అత్యంత నాణ్యమైన మందును మీకు ఇస్తాము, మీకు ఇచ్చి మేము మాకు గనక అధికారం కనుక మీరు ఇవ్వగలిగితే అని చెప్పి ఆయన కూడా ఒక తీపి కబురు లాంటిది మందు బాబులకు చెప్పారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే పోటీ పడుతున్నారు నాణ్యమైన మందు తాగించడానికి, తక్కువ ధరలకు తాగించడానికి, ఎక్కువ మందితో తాగించడానికి అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయని చెప్పి మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గతంలో వైఎస్ఆర్ మద్యం అమ్మకాలను ఒక రికార్డు సాధించింది. ఆ రికార్డు ఏంటంటే ప్రభుత్వమే అంటే ప్రైవేటు వాళ్లకు వేలం ద్వారా ఇవ్వడం కాకుండా ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ఉద్యోగులతో మందును అమ్మించింది. అందుకే అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అలాగే జనసేన పార్టీలు చేసిన విమర్శ ఏంటంటే స్కూల్ టీచర్లను లేకపోతే ఉద్యోగులను మందు సేల్స్ బాయ్స్ లాగా మార్చేశారు అని చెప్పి అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఈ మద్యం వ్యాపారం చేయటం అనేది మన రాష్ట్రానికి, కొన్ని రాష్ట్రాలకు కొత్త ఏమీ కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు తొలినాళ్ళలో అంటే తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రసాదు ప్రభుత్వ సారాయి దుకాణం పేరుతో ప్రభుత్వ ఆధీనంలోనే ఇదంతా అమ్మారు. అప్పట్లో చీప్ లిక్కరు ఇలా రకరకాల విమర్శలు రావడంతో పైగా ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఉద్యమం మొదలైంది. ముఖ్యంగా దూపగుంట రోసెమ్మ అనే ఒక మహిళ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అప్పుడు కొన్ని మీడియా సంస్థలు కూడా మద్యపాన నిషేధ ఉద్యమానికి తీవ్రంగా సపోర్ట్ చేస్తూ ఎలాగైనా సరే ఈ రాష్ట్రం నుంచి మద్యం మహమ్మారిని తరిమేసేయాలని చెప్పి విపరీతమైన క్యాంపెయిన్ కూడా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తూచనేశారు. ఎందువల్లనంటే దానికి రకరకాల కారణాలు చెప్పారు. మన రాష్ట్రంలో మాత్రమే మద్యపాన నిషేధం విధిస్తే అది సరిపోదు, దేశవ్యాప్తంగా చేయాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే మన రాష్ట్రంలో ఒకవేళ మద్యపాన నిషేధం విధించినా కూడా ప్రక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అదే జరిగింది. మనం ఆ మద్యపాన నిషేధ సమయంలో కూడా ఇటు పక్క నుంచి ఒరిస్సా నుంచి, మరో పక్క కర్ణాటక నుంచి, ఇంకో పక్క పుదుచ్చేరి పాండిచ్చేరి నుంచి కూడా మనకి ఈ మద్యం అనేది మన రాష్ట్రానికి వచ్చి అంటే దొంగతనంగా, అంటే అటు ప్రభుత్వానికి ఆదాయం రాదు, ఇటు మందుబాబులకి వాళ్ళకి కావాల్సింది అది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనం మద్యపాన నిషేధం అనేది చాలా కష్టమైన పని అని చెప్పి వాళ్ళు దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. అయితే మద్యపానం లేకుండా అంటే మద్య వ్యాపారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కొనసాగించడం వీలు పడదా అంటే పడుతుంది అని కొన్ని రాష్ట్రాలు నిరూపిస్తున్నాయి. అంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం జరుగుతూ ఉన్నది. ఇందాక మనం చెప్పిన ఈ కుంటి శాఖలు ఉన్నాయి కదా, పక్క రాష్ట్రాల నుంచి, సరిహద్దు రాష్ట్రాల నుంచి మందు వచ్చేస్తుంది, తద్వారా మనం అనుకున్న ఫలితాలు సాధించలేకపోతామని చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏం కాదు అని చెప్పి నిరూపిస్తున్నారు కొన్ని రాష్ట్రాలు. మణిపూర్ సంపూర్ణ మద్యపాన నిషేధం, బీహార్, గుజరాత్, నాగాల్యాండ్, లక్షద్వీప్, కేరళలో పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా అక్కడ మద్యపాన నిషేధం అమలు సాగుతోంది. అక్కడ వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. సాంస్కృతిక సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అది చాలా సక్సెస్ఫుల్ ఫలితాలు ఇస్తూనే ఉన్నది.
అలాగని ఆ రాష్ట్రాలు మరీ కడుబేద రాష్ట్రాలు ఏం కాదు. కేవలం మద్యం వ్యాపారం ద్వారానే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అని చెప్పి భావిస్తున్న రాష్ట్రాలు ఏం కాదు. ఎలాగైనా మనసుంటే మార్గం లేదని వేరే మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇలాగా కేవలం మనుషుల ప్రాణాలతో చెలగాటమాటం అనేది అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక వార్త వచ్చింది. జంగారెడ్డిగూడెంలో గతంలో ఒక చనిపోయిన వ్యక్తులందరూ నకిలీ సారాయి అంటే కల్తీ సారాయి తాగి చనిపోయారని చెప్పి కొత్తగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అవి సహజ మరణాలుగా చెప్పినప్పటికీ ఈ సొంతగా కల్తీ సారా తాగిన వాళ్ళు మాత్రమే అప్పుడు చనిపోయారని చెప్పి వస్తున్నారు. సో అలాంటప్పుడు మనుషుల్ని చంపడానికి మద్యాన్ని అమ్మడం ఏమిటి అనేది ఒక డిబేట్ అయితే కావచ్చు. కానీ అది లేకుండా ప్రభుత్వాలు మనగలగటం అనేది కష్టసాధ్యం అని చెప్పి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దీన్ని బట్టి చూస్తాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం లోతుగా కనుక మనం వెళితే ముఖ్యమైన ఆదాయ వనరుగా మద్యం వ్యాపారం అనేది కొనసాగుతూనే ఉంది. గతంలో ప్రభుత్వాలు అవే చేసాయి, ఇప్పుడు కూడా అవే చేస్తున్నాయి. కాకపోతే ఈ నాణ్యమైన అనే పదాన్ని ఎలా డిఫైన్ చేయాలో అర్థం కాని పరిస్థితి. సో మనం చౌకగా ఇవ్వాలి, నాణ్యమైన మందు ఇవ్వాలంటే అవి రెండు సాధ్యమయ్యే పని కాదు. మీరు క్వాలిటీ పెంచాలంటే డెఫినెట్గా దాని ప్రైసెస్ పెంచాల్సిన ఆస్కారం ఉంటుంది. అందువలనే ఇప్పుడు చాలా మద్యం దుకాణాలలో రేట్లు పెంచి అమ్ముతున్నారు అని చెప్పి ఒక వాదన వచ్చింది, ఒక విమర్శ కూడా వచ్చింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మద్యం వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని ఎక్కడికక్కడ అధికారులే సమీక్షలు జరిపేసి ఓహో ఇలా ఉందని చెప్పి అప్పట్లో అలా అనుకునేవాళ్ళు. మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఒక టెక్నిక్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక టెక్నాలజీని ఉపయోగిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వ పాలనకు సంబంధించి అలాగే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే దానికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత సమాచారం అంటే ఐవీఆర్ అంటాం కదా మనం, అది దాని ద్వారా 1 నొక్కండి 2 నొక్కండి 3 నొక్కండి అని వస్తుంది కదా. అలాగా సమాచారాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఒక ఫీడ్బ్యాక్ లాగా దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఓకే, ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వచ్చేసరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయ సేకరణ చేస్తూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేవాడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా మద్యం వ్యాపారానికి సంబంధించి ఒక కొత్త విధానాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనిపెట్టినట్టు ఉంది. అదేంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అంటే ప్రజాభిప్రాయ సేకరణలు అంటే మందుబాబుల దగ్గర నుంచి దానికి క్యూఆర్ కోడ్ను కూడా ఒక దాన్ని సృష్టించి కౌంటర్స్ దగ్గర, మద్యం షాపుల దగ్గర, బారుల దగ్గర, కౌంటర్ల దగ్గర ఆ స్కానర్ని పెడతారు. దానికి ఈ మందుబాబులు మందు కొన్న తర్వాత రిసీట్ తీసుకున్న తర్వాత దాన్ని స్కాన్ చేసుకుంటే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు కేవలం అవును కాదు అని మాత్రం వస్తాయి. అంటే మన అభిప్రాయాలు రాయడానికి ఏముండదు. అయినా దాన్ని మనం అభిప్రాయ సేకరణ అని మనం పేర్కొనాల్సి ఉంది. అవును కాదని వచ్చే వాటిని మనం ఏమంటారంటే క్లోజ్ ఎండెడ్ క్వశ్చనీర్ అంటాం దీన్ని, అంటే రీసెర్చ్ భాషలో అయితే. అలాగే ఏదైనా తమ తాలూకు అభిప్రాయాలను రాయలేదని అయితే ఓపెన్ ఎండెడ్ అంటాం. అట్లా ఏముండదు అంటే అక్కడ స్పేస్ ఇచ్చి ఏముండదు, ఎస్ ఆర్ నో అది రెండే చెప్పండి అంటే దానికి అనుగుణంగానే ప్రశ్నలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ 5 ప్రశ్నలు ఈ క్యూఆర్ మనం స్కాన్ చేయగానే 5 ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకటి గతంలో పోలిస్తే ఇప్పటి మద్యం నాణ్యతగా ఉందా లేదా, అవును కాదు, ఇంకా మిగతాది ఏమి చెప్పడానికి ఛాన్స్ లేదు అక్కడ. అలాగే రెండోది పాపులర్ బ్రాండ్స్ మీకు లభిస్తున్నాయా లేదా. గతంలో రకరకాల పేర్లు ప్రెసిడెంట్, గవర్నరు ఏదో రకరకాల పేర్లు పెట్టారు కదా, ఆ పేర్లు కాకుండా ఇప్పుడు క్వాలిటేటివ్ బ్రాండ్స్ మీకు లభిస్తున్నాయా లేదా, అవును కాదు. అలాగే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా, అవును కాదు. సో వాళ్ళు ఏం రాయడానికి అక్కడ ఛాన్స్ లేదు, మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఇక 4ది ఎంఆర్పి ధరల ప్రకారమే మద్యం విక్రయం చేస్తున్నారా లేదా. ఇది చాలా సందిగ్ధమైనది. దీనికైతే నిజంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇస్తే ఏదో రాయొచ్చు, కానీ అవును కాదని మాత్రమే దానికి కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మందు షాపులు అన్న తర్వాత గొడవలు సహజంగా ఉంటాయి. ఎందుకంటే కొంచెం తాగిన తర్వాత మామూలుగా ఉంటారు, ఇంకో కొంచెం తాగిన తర్వాత వీళ్ళు గొడవలు పెడతారు, వాళ్ళు గొడవలు పెడతారు, రగడ జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక ప్రశ్న అక్కడ అదనంగా పెట్టారు, జోడించారు. ఏంటంటే స్టాఫ్ ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, మీరు మద్యంలో తాగడానికి వెళ్తారు కదా, ఆ షాపుల్లో స్టాఫ్ ఏ విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు అనే అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించారు. ఈ 5 క్వశ్చన్లు
మద్యం దుకాణాల దగ్గర ఉన్న కౌంటర్లో ఉన్న ఒక స్కానర్లో ఉంటాయన్నమాట. కానీ బార్లకు మాత్రం ఒక 2 ప్రశ్నలు తీసేసి కేవలం 3 అంటే 1, 2, 3 మాత్రమే. అక్కడ మీ ఎంఆర్పి ధరలకు అమ్ముతున్నారా, లేకపోతే స్టాఫ్ ప్రవర్తన ఎలాగుంది, ఇలాంటివి ఆ 2 క్వశ్చన్లు తీసేసి మిగతా క్వశ్చన్లు మాత్రమే అక్కడ పెట్టారు. సో దీన్ని బట్టి నాణ్యమైన ఇది మన మందు తీసుకురావడానికి, అలాగే ఎక్కువ మందిని ఆకర్షించడానికి, లేకపోతే ధరల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీన్ని చేయాల్సి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, భోజనాలకు సంబంధించి లేకపోతే ఇంకా విద్య ఆరోగ్యం సంబంధించి ఒకప్పుడు ప్రశ్నలు వేసి మీ తాలూకు అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాల్సిన స్థానంలో మందు బాగుందా, చాలా మీకు మందు బాగా విందు చేస్తుందా, ఇంకా మంచిది ఏమన్నా కావాలని మీరు కోరుకుంటున్నారా, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దీన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని మనం తద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని సంతోషపడాలా, లేకపోతే ఎలాంటి ప్రశ్నలు కూడా వేసి ప్రజల తాలూకు అభిప్రాయాలను తెలుసుకుంటున్నారా అనేది. ఆరోగ్యానికి సంబంధించి ఐవీఆర్ ఎందుకు పెట్టట్లేదు, విద్యకు సంబంధించి ఇలాంటి ప్రశ్నావళిని ఎందుకు తయారు చేయట్లేదు, ఇంకొన్ని సంక్షేమ పథకాల గురించి, వ్యవసాయం గురించి ఎందుకు ఇలాంటి ప్రశ్నలు మా అభిప్రాయ స్వీకరణకు వాడట్లేదు, మందు కోసమే ఎందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు అనే ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఏదేమైనా మందుకు సంబంధించి మందునే ప్రధానమైన, అంటే మద్యం వ్యాపారాన్నే ప్రధానమైన ఒకానొక ప్రధానమైన ఆదాయ వనరుగా చేసుకోవటం అనేది ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో చాలా ఆసక్తిని రేకెత్తించే అంశంలాగా కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న నాగాలాండ్, మణిపూర్, ఈశాన్య రాష్ట్రాలు చాలా ఆర్థికంగా అంత గొప్పగా ఏమి ఉండవు అక్కడ. కానీ అక్కడ గిరిజన జాతులు ఎక్కువ ఉంటారు. అయినప్పటికీ, అంటే మనం అనుకుంటాం కదా, గిరిజనుల ఆటవిక సమాజంలో లేకపోతే ఆదివాసీలు ఎక్కువ తాగేస్తుంటారు అనుకుంటాం కదా, అదంతా భ్రమ అని వాళ్ళు నిరూపించట్లేదు. అక్కడ చిన్న చిన్న రాష్ట్రాలైనా కూడా ఏ మాత్రం మద్యంతో సంబంధం లేకుండా మీరు అనొచ్చు వాళ్ళు నకిలీ సారే తయారు చేసుకొని తాగుతున్నారేమో అని చెప్పాను. అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వమే దానిని ప్రోత్సహించే కార్యక్రమాలు అయితే ఆ రాష్ట్రాల్లో చేయట్లేదు కదా. ఆ వైపుగా మనం ఎందుకు ఆలోచించట్లేదు? గతంలో మనం నిషేధం విధించిన దాన్ని మళ్ళీ తీసేసినప్పుడు ఏం చెప్పాము, ప్రక్క రాష్ట్రాల నుంచి మనకే స్మగ్ల్ అవుతున్నది కనుక దాన్ని తీసేసామని చెప్పారు. మరి ఈ రాష్ట్రాల సంగతి ఏంటి? ఈ రాష్ట్రాల్లో సజావుగా ఎందుకు మద్యం దాని నిషేధం అనేది ఎలాగా అమలవుతుంది? ఈ అంశాల మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, ఆ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే, నేను ఎందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాను చెప్తున్నానంటే, ఈ మధ్యనే వచ్చిన వార్తకు సంబంధించి గతంలో ఎప్పుడో జరిగిన ఒక 19-20 మంది చనిపోతే ఒకే కారణం చనిపోయారని తెలిస్తే ఆ ఒకే కారణం సహజ మరణాలని చెప్పి అప్పటి ప్రభుత్వం చెబితే, ఇప్పటి ప్రభుత్వం మాత్రం నకిలీ మందు కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్తే, కల్తీ మద్యం ఒక పక్క జరుగుతుంటే ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తున్నట్టు, ఎంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? సో ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద లేదా? ఇది ఇవాల్టి మద్యమే ప్రధాన వ్యాపారం అయిపోయిన రాష్ట్రాల సంగతి గురించిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ, నమస్తే, మీ బాబీ వర్ధన్.